దసరా పండుగ పురస్కరించుకుని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలని విక్రాంత్ పాటిల్ తెలిపారు. పోలీసు యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టిందన్నారు. 700 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఉత్సవాల్లో నిఘా కోసము ఈసారి దాదాపు 110 అంటే 110 సీసీటీవీ కెమెరాస్ పెట్టి సీసీటీవీ కెమెరాస్ వ్యూ చేయడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 20 బెడ్లతో టెంపరీ హాస్పిటల్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. కొన్ని ఇంజురీస్ పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ 104, 108 వెహికల్స్ అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే చాలా ఒక 15 రోజుల నుంచి మనం కంటిన్యూస్లీ దాదాపు 20-30 గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గ్రామం నుంచి జనాలు పాల్గొనడానికి వస్తారో అక్కడ అవగాహన సదస్సులు మనం ఇన్స్పెక్టర్ డిఎస్పీ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. సో అవగాహన సదస్సులో ఇందుకు ముందు ఎలా ఈ కట్టలు సంబరం గుణం చాలా సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి సో పాత కక్షాలు ఏమేమి ఉన్నాయో అది ఈరోజు ముసుగులు అంటే చాలా ఆల్మోస్ట్ 1 to 1.5 lakhs జనాలు ఉంటారు కాబట్టి అక్కడ నైట్ టైంలో ఏమీ కనిపించదు అనే కోణంలో పాత కక్షల్ని సెటిల్ చేయడము. తర్వాత ఈ కట్టలు విన్యాసాలు చేస్తున్నప్పుడు కొంతమంది కావాలనే ఇంజురీస్ చేయడము, దాని గురించి అందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది. ప్లస్ దాదాపు 200 మంది పాత నేరస్తులు ఎవరున్నారు, ఐడియా ర్యాక్ సెల్లర్స్ ప్లస్ ట్రబుల్ మాంగరర్స్ అంటే పాత నేరస్తులు ఎవరున్నారు, తర్వాత బన్నీ ఉత్సవాలు లాస్ట్ కొన్ని సంవత్సరంలో ఎవరు ట్రబుల్ క్రియేట్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి 107 బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది.